Hello everyone, welcome to the Big Boss review of today's episode 53 from my channel D&D Big Boss Review. ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పాలి అంటే నాకు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇవాళ ఎపిసోడ్ మొత్తం ల్యాగ్ కంటెంట్ ఉంది. లిటరల్గా మొత్తం ల్యాగే అనిపించింది. ఇవాళ ఎపిసోడ్లో అసలు ఏమీ లేదు. జరిగింది ఏంటి, ఆ ఒక్క టాస్క్ కూడా జరిగింది. ఆ టాస్కే లిటరల్గా ల్యాగ్ చేస్తారు. లిటరల్గా చాలాసేపు ల్యాగ్ చేశారు. లిటరల్గా టాస్క్ కాకుండా ఇవాళ చాలా వరకు గొడవలు అవుతా ఉన్నాయి. లిటరల్గా కొంతమంది చాలా హైలైట్ అయ్యారు, కొంతమంది చాలా నెగిటివ్ అయ్యారు. అదేంటో ఇవాళ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ ఎపిసోడ్. సో బేసికల్గా ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది ఏంటి అంటే టాస్క్తో స్టార్ట్ అయింది. అదే ఎవరి మధ్యన, భరణి అండ్ శ్రీజ మధ్యన. టాస్క్ ఏంటి అంటే ఒక క్యాసిల్లా పెట్టారు. క్యాసిల్ మీద జెండాలు పాతాలన్నమాట. బై విన్నింగ్ టాస్క్లు గెలిచి జెండాలు పన్ని పాతాలి. ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళు విన్. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ టాస్క్ ఏంటి, 7 పెంకులాట ఉంటుంది కదా, సేమ్ అట్లాంటిదే. కాకపోతే ఇందులో ఏంటంటే ఒక సర్క్యులర్ బ్లాక్స్ ఉంటాయి అనమాట. బిగ్ సైజ్ టు స్మాల్ సైజ్, అవన్నీ 7 పెంకుల్లా పెట్టేసి ఒక స్క్వేర్ బాక్స్లో పెట్టాలి. ఓకే, ఇందులో నాకు నచ్చింది ఏంటి అంటే బిగ్ బాస్ సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు ఈసారి ఈ టాస్క్లో. స్క్వేర్లు పెట్టాడు. మీరు కనుక ఇమేజ్లో చూస్తే మీకు అర్థమవుతుంది లిటరల్గాను. సో స్క్వేర్లో బాక్స్ పెట్టాలి. ఆ స్క్వేర్లో ఆ పెంకులన్నీ పేర్చాలన్నమాట. అది సరిగా అనౌన్స్ చేయకుండా టవర్ ఎవరిది పెద్దది ఉంటే వాళ్ళు విన్ను అన్నారు. టాస్క్లో ఏంటంటే ఇద్దరు ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ తరపున రిప్రజెంట్ చేయడానికి. శ్రీజాకి ఏంటంటే ఎవరు వచ్చారు, డెమాన్ పవన్ అండ్ గౌరవ్. భరణికి ఏంటి, ఎమాన్యుల్ అండ్ నిఖిల్ వచ్చారు లిటరల్గా. పాపం భరణి చాలా ట్రై చేశాడు. ఫస్ట్ ఏంటంటే డెమోన్ అడిగాడు, నువ్వు నా తరపున ఆడతావా అంటే లేదు నేను శ్రీజ తరపున ఆడతా అన్నాడు. ఓకే. కళ్యాణ్ అడిగాడు, నువ్వు నా తరపున ఆడతావా అంటే లేదు నేను శ్రీజాకే సపోర్ట్ చేస్తాను అని అన్నాడు. సో పాపం ఎటు కాకుండా అయిపోయి లాస్ట్కి ఏంటంటే నిఖిల్ అండ్ ఎమాన్యుల్ వీక్, అంత రెసిస్టెన్స్ లేదు. నిఖిల్ ఏంటంటే పాపం శ్రీజ ట్రై చేసింది. శ్రీజ అందరు చెప్పారు, రితు అందరు చెప్పారు నువ్వు నిఖిల్ని అడుగు, నిఖిల్ని తీసుకో ఇది అని చెప్పి. బట్ తను రాడ్ నా సైడ్, నేను గౌరవం తీసుకున్నా అని చెప్పి గౌరవం వెళ్ళింది. టాస్క్ స్టార్ట్ అయిపోయింది. పెడుతున్నారు, తన్నుకుంటున్నారు. డెమాన్ పవన్ లిటరల్గా గ్రాబ్ చేశాడు. లిటరల్గా అతనిలో ఉన్న పవర్, ఎనర్జీ, రెసిస్టెన్స్ అంతా లిటరల్గా కనిపించింది టాస్క్లో. గ్రాపుల్ చేశాడు లిటరల్గా ఎవరిని, భరణిని ఇట్లా పట్టుకునే ఉన్నాడు లిటరల్గా. అండ్ అసలు ద వే హీ వాజ్ డాడ్జింగ్, కికింగ్ ద బాక్సెస్, ఇది అది అసలు లిటరల్గా డెమాన్ పవన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ప్లేడ్ టుడే లిటరల్గా టాస్క్. అతని పవర్ స్ట్రెంగ్త్ ముందు వేరే వాళ్ళు నిలబడలేకపోయారు లిటరల్గా. ఈవెన్ దో భరణి ఈజ్ అ లిటిల్ ఏజ్ బట్ హీస్ మస్కులర్ కాబట్టి ఆయన కూడా తట్టుకోలేకపోయాడు. అండ్ డెమాన్ పవన్ ఫిజికల్లీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఐ థింక్ కళ్యాణ్ వర్సెస్ డెమాన్ పవన్ పెట్టినా డెమాన్ పవన్ ఈజీగా కుమ్మేస్తాడు. ఈవెన్ దో కళ్యాణ్ ఈజ్ అ సోల్జర్, ఈజ్ ఫ్రమ్ ఆర్మీ, హీ హ్యాస్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఈవెన్ దో హీ లుక్స్ లీన్. బట్ డెమాన్ పవన్కి రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువ ఉంది. హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ గుడ్ రెసిస్టెన్స్ పవర్ అండ్ దట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఇన్ టుడేస్ టాస్క్. లిటరల్గా నలిపేశాడు లిటరల్గాను. కాకపోతే టాస్క్ ఏంటంటే భరణి టీంలో ఒక స్క్వేర్ పెట్టారు, ఒక సర్కిల్ పెట్టారు. ఓకే, అది కూడా మొత్తం ఫిట్ అవ్వలేదు, కొంచెం 80% ఫిట్ అయింది. వీళ్ళు ఏంటంటే మొత్తం పేర్చేసిన తర్వాత లాస్ట్ సెకండ్లో భరణి అటాక్ చేశాడు. అటాక్ చేసినప్పుడు శ్రీజ మీద పడి ఆపుతుంటే భరణి కాళ్ళు స్ట్రెచ్ చేసి జరిపేశాడు. ఆ స్క్వేర్లోంచి బయటకు జరిపేశాడు లిటరల్గా. అండ్ బజర్ కరెక్ట్గా మోగింది. సో ఇప్పుడు వీళ్ళేంటి, శ్రీజ టీం ఏంటి, మేము పేరు చేసాం కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టారు. సంచాలకులు ఎవరు, నేను చెప్పడం మర్చిపోయా యాక్చువల్గా, నా తప్పే. సంచాలకులు ఎవరు, సుమన్ అండ్ కళ్యాణ్. సుమన్ ఏమంటాడు, వాళ్ళు పేర్చారు బట్ ఆ స్క్వేర్ లోపల పెట్టలేదు, సో వాళ్ళు విన్ను కాదు. వేరేస్ వీళ్ళు స్క్వేర్లో ఒక్కటైనా పెట్టారు అట్లీస్ట్, సో వీళ్ళు విన్ను అని అంటారు. కళ్యాణ్ పాయింట్ ఏంటి, వాళ్ళు మొత్తం పేర్చారు. బిగ్ బాస్ ఏమన్నాడు, టాస్క్ ఏంటి, టవర్లు ఎంత పెద్దగా పేరిస్తే వాళ్ళు విన్ను కాబట్టి వాళ్ళు విన్ అంటాడు కళ్యాణ్. ఇక్కడ క్లాష్ అయింది లిటరల్గా. కాన్సెప్ట్ ఏంటి, స్క్వేర్ లోపల 7 పెంకులు పెట్టాలి, అదే 7 బ్లాక్స్ పెట్టాలి. ఓకే, అది పర్ఫెక్ట్ కంప్లీషన్ ఆఫ్ టాస్క్. బిగ్ బాస్ సరిగ్గా అనౌన్స్ చేయకపోవడం వల్ల అది క్లియర్గా కమ్యూనికేట్ అవ్వలేదు.
ఇక్కడ ప్రాబ్లం సంచాలక్స్ది కాదు, ఎవరిది కాదు. ద ప్రాబ్లమ్ ఈస్ విత్ బిగ్ బాస్. సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు. మేబీ లైవ్లో కమ్యూనికేట్ చేసాడేమో నాకు తెలియదు. బట్ ఆ స్క్వేర్స్ గీసాడంటే దానికి ఒక పర్పస్ ఉంది కదా. నువ్వు ఆ స్క్వేర్ బాక్స్లో పేర్చాలి అనే ఆ స్క్వేర్ బాక్స్ గీసాడు. సో ద హోల్ పాయింట్ ఈస్ అందులో పేర్చాలి. నువ్వు బయట ఎక్కడో పేర్చుకునే సంబంధం ఏముంది? ఇంకెక్కడ స్విమ్మింగ్ పూల్లో పేర్చుకో అవసరం అయితే, లేకపోతే కిచెన్లో పేర్చుకో. పేర్చడం ఇస్ నాట్ ద థింగ్, ఆ స్క్వేర్లో పేర్చాలి. సో నా పాయింట్ ప్రకారం ఈ పాయింట్లో ఐ వుడ్ సే సుమన్ ఈస్ కరెక్ట్. బికాస్ ఆ స్క్వేర్లో అట్లీస్ట్ ఒకటి ఉంది, ఒకటి పేర్చారు. ఓకే, వీళ్ళు పేర్చారు కానీ స్క్వేర్ బయట ఉంది. అది లిటల్గా ఆ స్క్వేర్ ఇక్కడ ఉంటే అది ఇలా బయటకు ఉందన్నమాట. సో ఐ వుడ్ సే సుమన్ ఈజ్ యాక్చువల్లీ రైట్. బట్ వీళ్ళిద్దరు గొడవ పడ్డారా, నా పాయింట్ ఇది, నీ పాయింట్ అది. ఓకే, ఇది అది ఒక కంక్లూజన్కి రాలేదు. బిగ్ బాస్ 2-3 సార్లు అన్నాడు, అరే మీరు డిసైడ్ చేసుకుని చెప్పండి, తక్షణం చెప్పండి అంటే కళ్యాణ్ ఏమో అన్న ఈ పాయింట్ ఇది, నా పాయింట్ ఇది, సో వీళ్ళు విన్. సుమన్ చెప్పాం లేదు వీళ్ళు ఇందులో పెట్టారు, సో వీళ్ళు విన్. ఇద్దరు అసలు గివప్ ఇవ్వలేదు ఇందులో డెసిషన్స్లో. సుమన్ అయితే నేను షాక్ అయ్యా, లిటర్గా ఇంత స్ట్రాంగ్గా తన పాయింట్ మీద నించున్నాడు అని నేను లిటర్గా షాక్ అయ్యా. ఈ వాజ్ వెరీ యాడమెంట్, ఈ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. నేను ఈ పాయింట్ మీద నించుంటా, వీళ్ళే విన్, వాళ్ళు కాదు, వీళ్ళు ఇందులో పెట్టారు, అట్లీస్ట్ పాయింట్ అండ్ స్క్వేర్లో ఉంచాలి, సో వీళ్ళు పెట్టారు కాబట్టి బర్నీ టీం విన్. వాళ్ళు బయట పేర్చుకున్నారు కాబట్టి దట్ డజంట్ మ్యాటర్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా నించున్నాడు లిటల్గాను. 2-3 సార్లు చర్చించుకున్నారు. బిగ్ బాస్ 2-3 సార్లు అడిగాడు చెప్పండి ఏంటి అంటే అసలు లేదు నేను ఈ పాయింట్ మీదే నిలబడతానని సుమన్, నేను ఈ పాయింట్ మీద నిలబడతానని కళ్యాణ్. ఇద్దరిలో మంచిన ఆర్గ్యుమెంట్ అయింది, హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది, ఒకళ్ళు వినలేదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు కలిసి ఒక కామన్ పాయింట్ కన్క్లూజన్కి రాలేదు. ఇది జరుగుతోంది, వీళ్ళ మధ్యన మంత్రాలు జరుపుతున్నారు. లిటర్గా ఇద్దరు కూర్చుని మాట్లాడుతూ స్విమ్మింగ్ పూల్ సైడ్ కూర్చుంటే మధ్యలో చిన్న గొడవ. రాముకి ఆకలేసింది, రైస్ తిన్నారు, రాము పోర్షన్ రైస్ రాము అంటే నైట్ రైస్ తిందామని చెప్పి అనుకున్నాడు. తనుజ అని అడిగాడు, నా రైస్ ఏది అంటే తనుజ ఏంటంటే దివ్య అని అడిగితే దివ్య ఏంటంటే చెప్పింది రితు ఆకలి వేస్తే నేను తినమన్నాను, సో లెఫ్ట్ ఓవర్ రైస్ తను తినేసింది అని. తనుజ కోపం వచ్చింది, తన రైస్ నువ్వెలా చెప్తావు తినేమని చెప్పడానికి, నా హెడేక్ కదా అది, నువ్వెందుకు చెప్తావు, ఓకే నేను కదా చెప్పాలి, ఇది అది అని చెప్పి గొడవ అయింది లిటరల్గా. అది బేసిక్గా గొడవ. కన్క్లూజన్ ఏమైందంటే ఎవరికి ఫుడ్ లేదు, అది తినాలని తినేశారు, రాముకు తినడానికి లేదు లిటరల్గా. మళ్ళీ బిగ్ బాస్ అడిగారు ఏదో డిసైడ్ చేసుకుని చెప్పండి రా అని అన్నాడు. కళ్యాణ్ ఏంటంటే ఒకటి చెప్పాడు, గైస్ 2 రూల్స్ ఫాలో అయిన వాళ్ళకి విన్నిద్దామా లేకపోతే ఒక రూల్ ఫాలో అయిన వాళ్ళకి విన్నిద్దామా. బాక్స్లో 2 టీమ్స్ పెట్టలేదు, ఓకే బాక్స్లో 2 టీమ్స్ పేర్చలేదు. రెండోది టవర్ హై ఎవరిది ఉందో వాళ్ళకి ఇద్దామా అంటే దీనికి సుమన్ ఒప్పుకోలేదు లిటరల్గా. వాళ్ళు టవర్ హై ఉంది కాబట్టి వాళ్ళు పెట్టారు, వాళ్ళకి ఇచ్చేద్దామంటే సుమన్ ఒప్పుకోలేదు. లాస్ట్కి ఏంటంటే బిగ్ బాస్ కూడా చిరాకేసి ఇంకా మీ వల్ల కాదు అని చెప్పి సంచాలక్ యు ఆర్ సస్పెండెడ్, బర్నీ శ్రీజ మీరు కామన్గా ఒకళ్ళని ఎన్నుకోండి, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు విన్నో అనుకున్నారు. బర్నీ ఏమో దివ్య అన్నాడు, నాకు దివ్య వద్దు అని అంది. నాకు డెమాన్ పవన్ అన్నాడు, నాకు వద్దు అన్నాడు. నాకు సాయి అని అంది, నాకు సాయి అసలు వద్దు అని అన్నాడు. సో ఇట్లా వాళ్ళు సరే అందరూ కలిసి మాధురిని సెలెక్ట్ చేసుకుందాం అని అన్నారు. ఇద్దరు కలిసి మాధురిని సెలెక్ట్ చేసుకుందాం అన్నారు. మాధురికి ఏంటంటే ఇష్టం లేదు, ఎందుకంటే మాధురికి హార్ట్ అంతా బర్నీ సైడ్ ఉంది తనకి. బట్ తను శ్రీజ టీంలో ఆడుతుంది. సో షీ వాజ్ లైక్ ఓకే నాకు ఇష్టం లేదు బట్ న్యాయం వైపు నించోలుగా శ్రీజ టీం విన్ అయింది, ఎందుకంటే ఐ హ్యావ్ టు స్టాండ్ బై ద ట్రూత్ అని ఇది అది అంది. అక్కడితో అది అయిపోయిన తర్వాత ఫస్ట్ రౌండ్ వాజ్ వన్ బై శ్రీజాస్ టీం. నెక్స్ట్ రౌండ్లో ఏంటి, ఎమాన్యుల్ బదులు రాముని రీప్లేస్ చేశారు. ఈసారి కూడా లిటరల్గా డెమాన్ పవన్ ఫ్రమ్ శ్రీజాస్ టీమ్ లిటరల్గా చోక్ చేశాడు. లిటరల్గా బర్నీ ఇద్దరు ఇట్లా కుమ్మేసుకున్నాడు, అసలు దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. ఇద్దరు దొర్లి స్విమ్మింగ్ పూల్లో పడ్డారు. అండ్ బర్నీకి రిబ్స్ దగ్గర ఇంజురీ అయింది లిటరల్గా, అంటే ఏదో దెబ్బ తగిలిందో ఏదో లైక్ పట్టేసుకున్నాడు కాబట్టి తగిలే ఉంటుంది. రాము బాడాడు ఈ టాస్క్లో. శ్రీజ పేరుస్తూ ఉంటే లిటరల్గా రాము తన్నేసి అవన్నీ విడగొట్టేసి ఇది అది చేసి చాలా బాడాడు. అండ్ లాస్ట్ మూమెంట్లో శ్రీజ మొత్తం పేరు చేసి మళ్ళీ రాము దూకి మొత్తం తనని దూకి అవన్నీ జరిపేసి మొత్తం బయట పడించేశాడు. ఈ టీంలో ఎవ్వరూ విన్ అవ్వలేదు, ఎందుకంటే 2 బాక్సెస్లోనూ పేర్చలేదు, ఆ బ్లాక్స్ అయితే పేర్చలేదు కాబట్టి నోబడీ వన్. ఇది ఇక్కడితో అయిపోయింది. ఈ ఎపిసోడ్లో మెయిన్ హైలైట్ ఇదే, ఈ టాస్కే. ఎందుకంటే దీని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేదంతా డ్రాగ్ మ్యాటర్స్ లిటరల్గాను. కిచెన్లో డిన్నర్కి రెడీ అవుతున్నారు, చపాతీలు వండుకుంటూ ఉంటే మన చపాతీలు ఒత్తుతుంది ఎవరు, మాధురి గారు. కొంచెం లావుగా వస్తుందని చెప్పి తనూజ గొడవ. తనూజ ఏంటంటే డైరెక్ట్గా మాధురికి చెప్పలేక రాము
చూడు ఆ చపాతీలు లావుగా వస్తున్నాయి, ఇది అది అని అంది. మాధురి గారికి అర్థమైపోయింది. మేమైనా సర్వర్లు అనుకుంటున్నావా, కరెక్ట్గా మేము ప్రాక్టీస్ చేసి రావడానికి సర్వర్లు అనుకున్నాం హోటల్లో, ఇది అది అంది. మీరు అలా మాట్లాడకండి ఇది అది అని చెప్పేసి తనూజ, నువ్వే చెప్తున్నావు నాకు, నీకు నచ్చినట్టుంటే అందరితో బాగుంటావు, నీకు కొంచెం యాంటీ అయితే మొత్తం యాంటీ అయిపోతావు, బర్నీకి సపోర్ట్ చేయలేదనగానే నీ బాధ, ఇది అది అని చెప్పి మాటలు విసురుకున్నారు. తనూజ ఏమో మీరు మాట్లాడడం నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు, తీసి పెట్టుకోండి మీ కోపం, ఇది అది అంటే నువ్వు తీసి పెట్టుకో ఇది అన్నారు. అక్కడితో గొడవ అయిపోయింది లిటరల్గా. ఇంకా బర్నీకి ఎలాగో కొంచెం రిబ్స్ దగ్గర ఇంజురీ ఉంది కాబట్టి డాక్టర్ వచ్చాడు, బాస్ యూ నీడ్ టు గో ఫర్ ఎ చెకప్, రిపోర్ట్స్ చూసుకోవాలి ఇది అది అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇంట్లోంచి ఎగ్జిట్ అయిపోయాడు. అక్కడితో ఆ డే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ సాంగ్ స్టార్ట్ అయింది, డ్యాన్స్ వేశారు. తర్వాత మార్నింగ్ అంతా ఏదో చిన్న రచ్చ వేశారు ఉల్లిపాయల గురించి. ఉల్లిపాయలు ఏంటంటే క్యాప్టెన్కి చెప్పకుండా తినేస్తున్నారు ఇది అది అని చెప్పి చిన్న రచ్చ చేశారు. అది ఫన్నీగానే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ స్కిట్ చేశారు. సుమన్ ఏంటంటే మనసులో ఉన్న మాట మనసు బయట ఉన్న మాట అని చెప్పి స్కిట్ పెట్టారు వెనక ఎమాన్యుల్ నుంచుని. సో మనసులో ఉన్న మాట ఎగ్జాంపుల్, గౌరవ్ చాలా మంచోడు, చాలా హార్డ్ వర్కర్, ఇది చాలా జిమ్ చేస్తాడు, చాలా హెల్దీగా ఉంటాడు, ఇది అది. లోపల ఉన్న మాట ఏంటి, ఇది మనసు బయట మాట. లోపల ఉన్న మాట ఏంటి, ఆడికి బుర్రలేదు, వాకీ టాకీ ఏంటంటే ఆన్ నొక్కకుండా హలో హలో అంటున్నాడు, ఇది అది అని చెప్పి. సో ఇట్లా అది ఫన్నీగా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇది నాకు మాత్రం చాలా తిక్కలేచింది. గౌరవ్ పాపం కిచెన్ దగ్గర ఎవరున్నారు, దివ్య వంట వండుతుంది, ఏదో చేస్తుంది. గౌరవ్ ఏమో నాకు కొంచెం చాయ్ కావాలి అన్నాడు. నీకు ఇవ్వను, నేను ఎందుకు ఇవ్వాలి నీకు అది అని చెప్పి నోరు పారేసుకుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఇది నా డిపార్ట్మెంట్, నేను డిసైడ్ చేస్తాను, నీకు కాఫీ రాదు, ఓకే. లాస్ట్గా నోరు ఇష్టం వచ్చిన నోరు పారేసుకుంది దివ్య. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కాదు. తనకి పొగరో లేకపోతే గౌరవ్కి భాష రాదనో చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్లు మాట్లాడింది. దట్ వాజ్ వెరీ 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 ఇరిటేటింగ్ టు వాచ్. పాపం గౌరవ్ ఏంటంటే తనకి మాటలు రాక సైగతో ఇంకా చాలా ఏంటి జస్టర్ చేసినావేంటి, ఏంటి జస్టర్ చేసినావు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించావు నువ్వు, బిహేవ్ యువర్ సెల్ఫ్, అది అలే అని అరిచేస్తుంది. ఇంక అందరూ వచ్చారు. గౌరవ్కి ఏంటంటే డిఫెండ్ చేసుకోవడం రావట్లే. హిందీ అంటే ఉతికి పారేసేవాడు లిటరల్గాను, ఓకే. బట్ డిఫెండ్ చేసుకోవడం రాక సైలెంట్ అయిపోయాడు. ఎమాన్యుల్ వచ్చేసి తను చేస్తే కరెక్టా, ఇట్లా చేస్తుంది, నిన్న కూడా అనవసరంగాను నేను బర్నీ గురించి మాట్లాడితేనేమో టాపిక్ తీసుకొచ్చింది అంటే యూ డోంట్ ట్యాగ్ మీ ఇన్ బర్నీ మ్యాటర్, డోంట్ నో హౌ టు బిహేవ్, యూ పిచ్చిగా అరిచేసింది. నాకైతే చాలా చిరాకేసింది దివ్య యాటిట్యూడ్ చూసి. ఐ హోప్ వీకెండ్లో నాకు సార్ ఆమెను కొంచెం చెప్పి నువ్వు ఎందుకు అట్లా అరిచావని అడుగుతారు, ఆమె ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఐ హోప్ అట్లీస్ట్ అపాలజీ అయినా చెప్పిస్తారేమో నేను అనుకున్నా. లేకపోతే ఆమెకు చాలా నెగిటివ్ అవుతుంది అండ్ పక్కా నెక్స్ట్ వీక్ నామినేట్ అవుతుంది. 1000% ఈ రీజన్ మీద గౌరవ్ నామినేట్ చేస్తాడు. నేను బల్ల గుర్తు చెప్తున్నాను, పక్కా నామినేట్ చేస్తాడు అండ్ చెయ్యాలి కూడా. షీ షుడ్ గెట్ ఎ రియాలిటీ చెక్. తను ఇట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు లిటరల్గా. తర్వాత ఏంటంటే బెడ్ మీద కూర్చుని రితు, డెమోన్ పవన్ అదే గొడవ. రితు బాధ ఏంటి, మాధురి గారు ఆ రోజు అన్నేసి మాట్లాడినారు నామినేషన్ అప్పుడు, నువ్వు స్టాండ్ తీసుకోలేదు, అది కాకుండా నువ్వు ఆమెతో లీనియంట్గా చనువిచ్చి ఫ్రెండ్లీగా ఉంటున్నావు, ఇది అది అని చెప్పి. డెమోన్ పవన్ ఏమో నేను బాధపడ్డాను నీ విషయంలో కానీ వెళ్ళి కరిచేయలేను నేను, ఓకే అయిపోయింది వదిలేసే, ఇది అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నీకు ఎంతసేపు అదే గొడవ ఇది అది అంటే నువ్వు దొబ్బే అన్నాడు, సురుకున్నారు. లాస్ట్కి ఎపిసోడ్ ఎండ్ అయ్యే టైంకి కలిసిపోయారు. సంజన తింటోంది, కొంచెం రైస్ ఎక్కువ వేసుకుంది. తనుజాకి యాజ్ యూజువల్ కోపం వచ్చింది. సంజన గారు రైస్ ఎలా వేసుకుంటారు మీరు అంటే, అరే నేను కొంచెమే వేసుకున్నాను దాల్ కోసం ఇది అది అంటే, అలా కాదండి రూల్ ఉంది కదా మీరు అలా అది తినేటప్పుడే గొడవలు ఎందుకు అవుతాయో అసలు అర్థం కాదు. తింటున్నప్పుడు తనుజ వచ్చేసి ఎందుకు తిన్నారు అలా తినకూడదు కదా అని ఇండైరెక్ట్గా నువ్వు ఎందుకు వేసుకోకూడదు. సంజనాకి ఏమో విసుగు వచ్చేసి నేను తినరా బాబు మధ్య లేచి వెళ్ళిపోయింది లిటరల్గా. చిరాకు వస్తుంది ఈమె బిహేవియర్. ఆమెను ఎందుకు అసలు ఫుడ్ మానిటర్ కింద పెట్టారు, ఆమె అసలు ఇమ్మెచ్యూర్ పోపప్పుడే గొడవ చేసింది, ఆమెను ఎందుకు పెట్టారు రా బాబు, మీకు అర్థం కాదా, మా ఇంట్లో మా అమ్మ కూడా ఎప్పుడైనా ఇట్లా ట్రీట్ చేయలేదు, ఈమెతో పెద్ద నస అయిపోయింది ఇది అది అని చెప్పేసి. నిఖిల్ వచ్చి చెప్తున్నాడు తనుజాకి తినేటప్పుడు ఎందుకు ఆ గొడవ అట్లా చేయొద్దు కదా అంటే, నిఖిల్ యూ డోంట్ నో దిస్ హాస్ హ్యాపెండ్ అగైన్ అండ్ అగైన్, షీ షుడ్ నో ఇట్ ఇది అది అని చెప్పి అనడం చిరాకేసింది. ఇవాళ ఇదే ఎపిసోడ్ ఇవాళంతాను ఒక టాస్క్, 4-5 గొడవలు, సెంటిమెంట్లు, ఇది లాస్ట్కి ఏంటంటే పవన్ రోటీలు వండుతున్నాడు, తనూజ వచ్చింది,
తనుజ కదా, రితు వచ్చింది, చపాతీ నోట్లో పెట్టింది, అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో ఇవాళ ఎపిసోడ్లో పెద్ద మ్యాటర్ అయితే ఏం లేదు, జస్ట్ ఆ టాస్క్ ఒకటి జరిగింది అండ్ బర్నీకి ఇంజురీ అవ్వడం, దివ్య అనవసరంగా నోరు పారేసుకుంది. ఐ లాస్ట్ ఆల్ ద రెస్పెక్ట్ ఫర్ హర్ ఫర్ హౌ షీఈస్ ట్రీటింగ్. ఇది చూస్తుంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ యావర్ని ఏంటంటే, యావర్ని ఎవరు ప్రియాంకనో లేకపోతే శోభన్ ఇట్లనే గెలికారు లిటరల్గా. సో అది యావరికి బాగా హెల్ప్ అయింది సింపతి ప్రకారంగా. సో ఇది గౌరవ్కి హెల్ప్ అవుతుందో లేదో చూడాలి కమింగ్ వీక్స్లో. అండ్ ఐ హోప్ దివ్యాకి కౌన్సిలింగ్ అవుతుంది వీకెండ్లో నేను అనుకుంటున్నాను. ఐ హోప్ సో. కమింగ్ టు ద ఓటింగ్ పాయింట్స్, ఓటింగ్ విషయానికి వస్తే మాధురి గారు ఈజ్ ఇన్ ద లీస్ట్, ఫాలోడ్ బై రితు, ఫాలోడ్ బై డెమాన్ అండ్ ఫాలోడ్ బై గౌరవ్ గుప్తా. సో వీళ్ళు లాస్ట్లో ఉన్నారు. నాకు తెలిసి డెమాన్ ఓట్స్ పెరుగుతాయి బికాస్ ఆఫ్ ద వే హీ పర్ఫార్మ్ టాస్క్, అండ్ గౌరవ్ కూడా సింపతి వల్ల ఐ థింక్ హిస్ ఓట్స్ విల్ ఇంక్రీజ్. రాముకి చెప్పలేం, బట్ లీస్ట్లో ఉన్నదైతే తనూజ, సారీ నాట్ తనూజ పేరు ఎందుకు వస్తుంది, లీస్ట్లో ఉన్నదైతే రితు అండ్ మాధురి గారు. మోస్ట్ లైక్లీ మాధురి గారు విల్ గెట్ ఎలిమినేటెడ్ దిస్ వీక్, విచ్ ఈస్ జస్టిఫైడ్. ఆర్ నెగిటివిటీ ఇన్ ద ఫస్ట్ వీక్లోనే చాలా దెబ్బతీసింది, అండ్ వైల్డ్ కార్డ్గా రావడం వల్ల ఇంకా పెద్ద లాసే వాళ్ళకి. బట్ చూడొచ్చు 2 రోజుల్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉండి ఏమైనా చేస్తే మేబీ ఇంకెవరైనా బాగా నెగిటివ్ అయితే వాళ్ళకి నెగిటివ్ అయితే ఈవిడ పాజిటివ్ అవ్వచ్చు. బట్ మోస్ట్ లైక్లీ షీ విల్ గెట్ ఎలిమినేటెడ్ అని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి ఏమవుద్దో ఏంటో, వీకెండ్లో చూడాలి. సో ఇది రేపు టాస్క్ ఏంటి, చాలా బాగుంది. ఒక ఒక పిల్లర్ మీద ఒక ట్యూబ్లా ఉంటుంది, అదొక మేజ్లోంచి ఇలా తిప్పుకుంటూ వెళ్ళి ఒక ప్లాట్ఫామ్ మీద ప్లేస్ చేయాలన్నమాట. సో బర్నీ తరపున దివ్య ఆడింది అండ్ శ్రీజ తనకు తాను ఆడుకుంది బికాస్ బర్నీ వాజ్ ఇంజూర్డ్ కాబట్టి సబ్స్టిట్యూట్గా పెట్టారేమో. అండ్ శ్రీజ విన్ అయింది అని అంటున్నారు. సో చూడాలి, ఇఫ్ షీ హ్యాస్ వన్ ద టాస్క్ దట్ వుడ్ బి గ్రేట్ ఫర్ శ్రీజ అండ్ హర్ ఛాన్సెస్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్. లేదు అంటే బర్నీకి పెద్ద రిస్క్ అండ్ ఐ డౌట్ హీ విల్ మేక్ ఇట్ ఇన్ టు హౌస్. ఒకవేళ బర్నీ వస్తే బాగుంటాయి డైనమిక్స్, ఎందుకంటే బర్నీ వస్తే దివ్య గేమ్ ఒకలా ఉంటుంది, తనుజ గేమ్ ఒకలా ఉంటుంది. చూడాలి డైనమిక్స్ ఎలా ఉంటాయో ఏంటో. సో ఐ పర్సనలీ వాంట్ బర్నీ టు బీ ఇన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డ్రామా. అది తప్పితే ఇంకేం లేదు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డ్రామా ఐ వాంట్ బర్నీ టు బీ ఇన్. శ్రీజ ఈజ్ అ కంటెస్టెంట్ వైజ్ షీ ఈజ్ గుడ్, కొంచెం పిచ్చి తిక్క వేషాలు వేస్తుంది కానీ యాజ్ అ కంటెస్టెంట్ షీ ఈజ్ గుడ్. బట్ ఐ ప్రిఫర్ బర్నీ ఓవర్ శ్రీజ బికాస్ ఆఫ్ ద డ్రామా. దానివల్ల తనుజ గేమ్ అండ్ దివ్య గేమ్ కొంచెం చెక్లో పడుతుంది కాబట్టి ఐ వాంట్ హిమ్ టు బీ పార్ట్ ఆఫ్ ద హౌస్. చూద్దాం. ఎనీవేస్ ఓట్స్ కూడా వెయ్యొచ్చు అన్నాడు హాట్స్టార్లో, ఫర్ హూమ్ యూ వాంట్ టు బీ ఇన్ ద హౌస్. సో ఓట్ వేయండి అండ్ ఆల్సో ఎవరిని సేవ్ చేసుకుంటారో సేవ్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో రేపటితో కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ డే, బాయ్.